హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వీరా ఏజీ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను ఏం చెప్తున్నానంటే సండే రోజు వ్లాగ్ అనేది తీశాను. ఏమేం చేశాను ఏంటనేది ఈ వ్లాగ్లో చెప్తాను, చూసేయండి. నేనైతే ఈ చిన్న చిన్న పనులు మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఆ రోజైతే ఎక్కువగా కుదరలేదు తీయడానికి వీడియో అనేది, అందుకోసమని నేనైతే కుదిరినంత వరకు తీసాను అనమాట. ఆ రోజైతే కాస్త ఖాళీ ఉండి గుమ్మ ముందు ముగ్గైతే వేసుకున్నాను. కొంచెం టైం అనేది దొరికింది. అలానే చెరపడానికి కూడా ఎవరు లేరనమాట, అంటే పిల్లలు ఎవరు లేరనమాట, ఓనర్స్ వాళ్ళ పిల్లలు. సండే వచ్చిందంటే వాళ్ళు బాగా ఆడుతూ ఉంటారనమాట క్రికెట్. కాబట్టి నేను ఎక్కువగా పెద్దగా వేయకుండా చిన్నగా ముగ్గేసుకొని ఉంచేస్తానమాట. కానీ ఈ సండే అయితే కొంచెం పెద్దగా వేసుకొని, అలానే వాటిలో కలర్స్ కూడా, అంటే నేనైతే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, దాంతో కలర్స్ అనేది చేసుకున్నాను ఇంట్లోనే. పసుపు కుంకుమలు ఉంటాయి కదా, వాటిని తడిపేసుకొని ఇడ్లీ రవ్వలో ముగ్గు అనేది వేసుకున్నాను అనమాట. పసుపు కుంకుమల్లాగా. పసుపు కుంకుమలు ఇంటి ముందు వేసుకుంటే తొక్కుతూ ఉంటాం కాబట్టి నేనైతే ఇలా ఇడ్లీ రవ్వతో వేసుకున్నాను. అయితే ఒక్కోసారి చీమలు కూడా తింటాయి అనమాట. చీమలు పిట్టలు కూడా తినడానికి వస్తూ ఉంటాయి గుమ్మ ముందుకి. చీమలు అయితే ఎక్కువగా తింటూ ఉంటాయి. మీరు ఇడ్లీ రవ్వని పురుగు పట్టిందని కానీ ఏదైనా వేస్ట్ అవుతుందని పడేయకుండా ఇలా చేసుకున్నారనుకోండి, వాటికి ఆహారం అవుతుంది. ఇంటి ముందు చూడడానికి చక్కగా కూడా ఉంటుందన్నమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇప్పుడు అసలు వేస్ట్ చేయకుండా ట్రై చేయండి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక్క రోజులో ఆరిపోతుంది. కానీ వర్షాలు వస్తున్నాయి కదా, మినిమం 2 days అయినా ఎండలో ఆరబెట్టకుండా ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా ముగ్గు అయితే నేను ఈరోజు నిండుగా వేసుకున్నాను అనమాట. నాకైతే కలగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి వీలైతే. ఇలా చెప్తున్నాను కదా ఇడ్లీ రవ్వతో రంగులు వేసుకుంటున్నానని. నేనైతే సంక్రాంతికి చాలా కలర్స్ చేసుకున్నాను. కాకపోతే పసుపు కుంకుమలు అనేవి ఎక్కువగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఫ్రైడే సాటర్డే ఇలా వీలు కుదిరినప్పుడు వేసుకోవడానికి ఉంటుందని ఎక్కువగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా ఫ్లవర్ వేసుకొని నేను నార్మల్గా ఇలా ఫ్లవర్ లోపల నింపేసుకున్నాను అనమాట. రెడ్ అలానే ఎల్లో కలర్, మనం ఎన్ని కలర్స్ చేసుకున్నా పసుపు కుంకుమలు ఇచ్చే కలర్ అనేది న్యాచురల్గా ఉంటుంది కదా, అందుకోసమని నేనైతే ఈ 2 కలర్స్ అనేవి మెయిన్గా ఎక్కువ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది నా ముగ్గు పూర్తి అయిపోయింది. ఇంకా తర్వాత ఈవినింగ్ టైంలో వదిన వచ్చారనమాట. నేనైతే గోరింటాకు కోసుకోవడానికి ఇద్దరం వెళ్ళి కోసేసుకున్నాం అనమాట. చాలా రోజులైంది గోరింటాకు పెట్టుకోకని. గోరింటాకు అయితే తీసేసుకున్నాము. మాకు కావాల్సినంత తీసుకొని పెట్టుకోవడానికి జుట్టుకి, అలానే చేతులకు కూడా పెట్టుకోవడానికి తీసుకున్నాము. ఎంత సరిపోతుందో అంత ఇద్దరం కలిసి కాసేపు అలా తీసుకుంటూ సరదాగా కూడా మాట్లాడుకున్నాం అనమాట. వదిన వెళ్ళిపోయాక ఇంకా ఈవినింగ్ నేనైతే కేక్ చేశాను. నార్మల్గా ఎక్కువ కాకుండా తక్కువ చేశాను అనమాట క్వాంటిటీలో. టేస్ట్ ఎలా వస్తుంది అనేది, ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కేక్ని, అందుకోసమని మీకు చెప్తున్నాను. ఫ్లాప్ అయిందా, మంచిగా వచ్చిందా రాలేదా అనేది మీకు లాస్ట్లో చెప్తాను. మీకు చూస్తేనే తెలిసిపోతుంది. ఆల్రెడీ స్టార్టింగ్లో పెట్టాను కదా, మీకు కాస్త తెలిసిపోయి ఉంటుంది. ఇంకా లాస్ట్లో అయితే క్లియర్గా చెప్తాను. నేనైతే ఫస్ట్ 2 బనానాస్ తీసుకొని స్మాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. మూత పెట్టుకోండి, లేదంటే ఈగలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి, వానాకాలం కదా, అందుకోసమని చెప్తున్నాను. ఇంకా 2 eggs తీసుకొని 1 కప్పు షుగర్ అయితే తీసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా బీట్ చేసుకోవడం వల్ల షుగర్ అనేది బాగా కరుగుతుంది. అలానే మనకి ఫ్లఫీనెస్ రావాలంటే ఎగ్ అనేది బాగా కలిసిపోవాలన్నమాట. అలానే నేను 1 కప్పు పాలు, అలానే 1 కప్పు నూనె, ఇంకా వెనిలా ఎసెన్స్ కూడా 1/2 స్పూన్ వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకొని బనానా ఏదైతే మనము స్మాష్ చేసుకున్నామో అది కూడా దీంట్లో కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఎంత మిక్స్ చేసుకుంటే అంత మంచిగా కేక్ అనేది సాఫ్ట్గా వస్తుందన్నమాట. అందుకోసమని నేనైతే కలిపేసుకొని పక్కకు పెట్టుకొని మీకు చూపించాను. తర్వాత 1.5 కప్ మైదా తీసుకున్నాను. 1/2 స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ వంట సోడా తీసుకొని చిటికెడంత సాల్ట్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని నేనైతే ఇలా జల్లించుకున్న తర్వాత మళ్ళీ విస్కర్తో బాగా కేక్ బ్యాటర్ లాగా రావడానికి బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. మనకి బబుల్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకుంటే అప్పుడు సాఫ్ట్గా వస్తుంది అనమాట కేక్. లేదంటే మనకి బబుల్స్ లాగా ఉన్నాయి అనుకోండి, అంటే ఉండలు కట్టినట్టుగా ఉంటే అప్పుడు కేక్ అనేది ఉండలుగా స్వీట్నెస్ అనేది లేకుండా ఉంటుంది. మీకు స్వీట్నెస్ తగ్గ వేసుకోండి. నేనైతే 1 కప్ వేసుకున్నాను, నాకు కొంచెం తగ్గింది. మీరు 1 కప్ వేసుకొని ఇంకొక 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని మందంగా ఉన్నది, దానికైతే ఆయిల్ రాసేసుకుంటున్నాను, నార్మల్ ఆయిలే. ఇలా పేపర్ నార్మల్గా తీసుకొని నేను A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ వేసుకుంటున్నాను. బటర్ పేపర్ అయితే ఇంట్లో లేదు, అందుకోసమని నార్మల్ పేపర్ తీసుకొని దానికి కూడా కొంచెం ఆయిల్ రాసేసుకొని కేక్ బ్యాటర్ ఉంది కదా అది దాంట్లో వేసుకొని ఇలా ట్యాప్ చేసుకుంటున్నాను అనమాట, బబుల్స్ ఏం లేకుండా. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత 5 minutes ఇది వేడి చేసుకున్నాను నార్మల్ గిన్నె.
ఆ గిన్నెలో స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ బ్యాటర్ అనేది గిన్నె నేను దాంట్లో పెట్టేసుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత పైనుంచి ఒక క్యాప్ పెట్టుకుంటున్నాను అనమాట. నార్మల్ క్యాప్ అయితే సైజ్ అనేది సరిపోవట్లేదని నేను వేరే క్యాప్ అనేది తీసుకున్నాను. అంటే వేరే ప్లేట్ లాంటిది తీసుకొని దాని మీద రోల్‌ది ఉంటుంది కదా! నూరుకునే బండ ఉంటుంది కదా! అది తీసి పెట్టుకున్నాననమాట. అడ్డంగా పెట్టుకుంటే జారిపోతుందని కాసేపు నిలువుగా, కాసేపు అడ్డంగా పెట్టుకుంటున్నాను. ఇలా కేక్ బ్యాటర్‌నంతా 45 మినిట్స్ తర్వాత అయిపోయిందనమాట. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నాను నేనైతే. ఇలా పెట్టుకొని నైఫ్‌తో చూస్తున్నాననమాట కేక్ అనేది లోపల వరకు కుక్ అయిందా లేదా అని. ఎందుకంటే లోతు ఎక్కువ ఉంది కదా! నేను చిన్న గిన్నె తీసుకున్నాను కాబట్టి నాకైతే కొంచెం టైం ఎక్కువ పట్టింది. లేదంటే 35-40 మినిట్స్ అయితే సరిపోతుంది. నాకైతే 55 మినిట్స్ వరకు పట్టిందనమాట. గిన్నె లోపల వరకు లోతుగా ఉంది కాబట్టి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత కేక్ అనేది కిందకెళ్ళిపోయింది. అంటే మనకి ఫ్లఫీనెస్ కాకుండా నార్మల్ సైజ్‌కొచ్చేసింది. ఆ తర్వాత నేనైతే నైఫ్‌తో సైడ్స్ తీసేసుకొని, ఇంకా ప్లేట్ పెట్టేసుకొని పైనుంచి ట్యాప్ చేసి కేక్‌నైతే బయటికి తీసేసాను. ఇలా ఈజీగా బయటకొచ్చేసింది. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాల్సింది. అయితే నేను వెయిట్ చేయకుండగా ఇలా తీసేసాననమాట. పేపర్ తీస్తుంటే కేక్ అనేది ఊడొచ్చింది. అయితే ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత మిగతా ఉన్న పేపర్ అంతా తీసేసాననమాట. నీట్‌గా వచ్చేసింది అప్పుడైతే. అంటే లోపల వైపున కొంచెం వేడుంది కదా! అందుకోసమని టైం పట్టింది. మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా! కేక్ అనేది ఎంత బాగా కుక్ అయిందో. టేస్ట్ విషయానికొస్తే నాకైతే నచ్చింది. మా వారైతే కొంచెం టేస్ట్ డిఫరెంట్‌గా ఉందని చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ తిన్నారు కాబట్టి. కేక్ అయితే స్మూత్‌గా, మెత్తగా వచ్చింది. ఆ తర్వాత పేపర్‌ని నేను ఇలా హార్ట్ షేప్‌లో కట్ చేసుకొని షుగర్ పౌడర్ ఉందనమాట ఇంట్లో. ఆ షుగర్ పౌడర్‌ని నేనైతే ఇలా స్ట్రెయినర్‌తో నార్మల్‌గా పైనుంచి ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే ఇలా షుగర్ పౌడర్ చుట్టూతా పడిపోయిందనమాట. అప్పుడు నీట్‌గా కనిపిస్తుంది. ఈ ఐడియా అయితే నాదే. నేనైతే ఎవరిని కాపీ చేయలేదు. నార్మల్‌గా నాకనిపిచ్చింది. అందుకోసమని నేనైతే ఇలా నీట్‌గా చేసుకున్నాననమాట. చేసుకున్న తర్వాత పేపర్‌ని కూడా ఇలా మెల్లిగా తీసేసాను. హార్ట్ షేప్ అనేది ఎక్కడ క్రాక్స్ అనేది రాకుండగా, డిస్టర్బ్ అవ్వకుండగా. ఇంకా కేక్‌ననేది కట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. చూడండి. ఫైనల్‌గా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కట్ చేసుకొని మీకు చూపిస్తాను చూసేయండి. కేక్ అయితే చాలా వేడిగా ఉంది. కాకపోతే కట్ చేసి మీకు చూపిస్తున్నాను. సాఫ్ట్‌గా ఉంది. అలానే కొంచెం షుగర్ అనేది తగ్గిందంతే. మీరు కొంచెం షుగర్ అనేది ఎక్కువేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి నా ఛానల్‌ని షేర్ చేయండి యూజ్ అయితే. థాంక్ యూ.